సూపర్ AMOLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే డిస్ప్లే 13,000 కట్టి నమ్ముతారా? నేను డిస్కస్ చేసే స్మార్ట్ ఫోన్ వచ్చేసి Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్. చీపెస్ట్ 5G స్మార్ట్ ఫోన్తో పాటు చీపెస్ట్ AMOLED డిస్ప్లేతో అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తూ ఈ ఫోన్ మనకు 13,000 సెగ్మెంట్ లాంచ్ చేయబోతున్నారు. బేసిక్గా 4GB RAM 64GB వేరియంట్ అండ్ 4GB RAM 128GB వేరియంట్ కూడా లాంచ్ చేస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్లో మనకు సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే డిస్ప్లే అండ్ ఇందులో మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంది. 1300 యూనిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ తో సపోర్ట్ చేసింది. ఓవరాల్ గా మంచి డిస్ప్లే ప్రైస్ సెగ్మెంట్లో ఈవెన్ 20,000 అండర్లో మీరు కన్సిడర్ చేసిన బెస్ట్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ అవుతుంది ఫోన్ లో ప్రొవైడ్ చేసింది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి ఇది చీపెస్ట్ 5G ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ యూజ్ చేశారు. రీసెంట్లీ మనకు వివో నుండి వివో T1 లైట్ అని ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. సేమ్ స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ లో స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ యూజ్ చేశారు. 6nm టెక్నాలజీ. ఈ ఫోన్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 695కి కాంపిటీషన్ ఇచ్చే ప్రాసెసర్ అని చెప్పాలి. అండ్ ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇందులో బేసిక్గా మనకు 4GB RAM ప్రొవైడ్ చేశారు. 128GB వేరియంట్ స్టోరేజ్ అయితే ఉంటుంది అండ్ 64GB వేరియంట్ కూడా ఉంది. అయితే ఇది LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. ఇందులో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అండ్ వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ కూడా ఉంది. వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ వచ్చేసి 5GB వరకు హై ఎండ్ ర్యామ్ వేరియంట్కి ఇస్తారు. లైక్ 6GB RAM వేరియంట్కి 4GB వేరియంట్కి అయితే ఉండదు. కాకపోతే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా కూల్గా అయితే ఉంటుంది. ఈ ఫోన్లో ప్రైమరీ కెమెరా 48 MP ఉంటుంది. సెకండరీ కెమెరా 2 MP డెప్త్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 4K మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. 1080p వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సెల్ఫీ 16 MP కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. 8 MP అయితే ఉంటుంది. ఈ ఫోన్లో ఓన్లీ పర్ఫార్మెన్స్ వైడ్గా అండ్ డిస్ప్లే వైజ్గా 5G కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్లో కెమెరాస్ అంతా బెటర్గా అయితే ఉండదు. పోయిన జనరేషన్ కెమెరాస్ ఇంకా బెటర్ ఉంటాయి. ఈ ఫోన్ 5G కనెక్టివిటీతో తీసుకొస్తున్నారు. లో బడ్జెట్లో తీసుకొస్తున్నారు కాబట్టి కెమెరా డిపార్ట్మెంట్లో కొద్దిగా మైనస్ పాయింట్ అయితే అనిపిస్తుంది. కొద్దిగా మైనస్ ఉంది. అండ్ 5000 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఓకే మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. మంచి ఫాస్ట్ చార్జర్ ఇస్తున్నారు. USB Type-C పోర్ట్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్లో మనకు స్టీరియో స్పీకర్స్ లాంటి సపోర్ట్ అయితే లేదు. సింగిల్ స్పీకర్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. NFC సపోర్ట్ లేదు. 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఈ ఫోన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా 13,000 సెగ్మెంట్లో ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసే స్పెసిఫికేషన్స్ సూపర్ అయితే ఉన్నాయి. ఈ ఫోన్ మీరు ఆ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకోవడానికి AMOLED 120Hz రిఫ్రెష్ రేట్ బెస్ట్ డిస్ప్లే మెయిన్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి ప్రాసెసర్ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్. దీన్ని చూసి మీరు ఫోన్ తీసుకోవచ్చు 5G కనెక్టివిటీ. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. బట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.